2018లో వచ్చా మాస్టర్స్కి. బట్ జాబ్ లేట్ అయిపోయి కొన్ని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ వల్ల వచ్చినా రాకపోయినా స్టూడెంట్ అండ్ వర్క్ అని కొడితే వస్తుంది. ఆ సిటీ పేరు కొడితే ఆ ఊర్లో ఉన్న హాస్టల్స్ అన్నీ వస్తాయి. సో ఈ 6 months ఖర్చులు ఎలాగ మీకు? పార్ట్ టైం చేసుకోవచ్చు. ఎంతసేపు మ్యాక్సిమం చేసుకోవచ్చు ఈ వీసా మీద? మ్యాక్సిమం వచ్చి జాబ్ సర్చ్ ఏంటి సంగతిలో? జాబ్ రావడానికి ఒక ఇంచుమించు 2 years పట్టేసింది. అట్లా ఎందుకు లేట్ అయింది? నాకు ఎందుకు లేట్ అయిందంటే, నాకు ఒక ఇంటర్వ్యూ పడితే నేను కొంచెం ఇండియా లాగే ఇక్కడ కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసి చెప్పకపోవడం చాలా బెస్ట్. తెలియదు నాకు, అంతే. తెలియదు అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఉండదు. అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ పట్టుకెళ్ళి నువ్వు వీసా అప్లై చేసుకోవాలా? కంపెనీ అప్లై చేస్తుందా? ఇక్కడ కంపెనీస్ అసలు వీసా అప్లై చేయదు. B1 లాంగ్వేజ్ లెవెల్ ఉంటే 21 months తర్వాత మనకి PR వచ్చేస్తుంది. నువ్వు అప్స్ అండ్ డౌన్స్ చూసావు స్టూడెంట్ గా, జాబ్ మీద ఉన్న 1.5 year నుంచి. ఎలా అనిపిస్తుంది జర్మనీ నీకు? ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి లేకపోతే జాబ్ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ మాస్టర్స్ లో ఉండి సెటిల్ అవుదాం అనుకుంటే, మీ ఎక్స్పీరియన్సెస్ తోటి, మీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఏది అవాయిడ్ చేస్తే లేకపోతే ఎలాగ ప్రొసీడ్ అవుతే బెస్ట్ అనిపిస్తుంది నీకు? నేను అడ్వైస్ ఇచ్చేది 3 categories కింద ఇస్తాను. ఫస్ట్ కేటగిరీ వచ్చి 3rd year బీటెక్ అంటే బ్యాచిలర్స్, నెక్స్ట్ 4th year బ్యాచిలర్స్లో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ వచ్చి జాబ్ చేస్తున్న వాళ్ళకి. Hi. So finally, we're in the 10th episode. The reason I started this podcast was mainly to share stories of normal people who struggled and made their life on their own. Because I live outside, I wanted to start with NRIs, the people who came out of India, studied here, or came for the job and built their own life, so that it will help many people who are looking forward in life. At the same time, thank you to all the amazing guests and all the amazing comments and DMs from you. You guys are the heartbeat of this podcast. Without you, I wouldn't have continued after 2-3 episodes because I have a full-time job. We are living in Switzerland with 2 kids. So this podcast is taking a lot of my time. I want to take this podcast to wider community so that it'll help people who wants to move from one country to another country, move from India to abroad, back to India. That's why Teluguto Patu, I will do some episodes in English, Hindi and also Kannada. I can speak all those languages, but don't worry, there will be subtitles so that you don't miss any of the conversations. Thank you again. Please subscribe in case you haven't done it. Let's get into this story. హాయ్ తేజ, ఎలా ఉన్నావు? బాగున్నా బాబా. జర్మనీలో స్టూడెంట్స్ అండ్ జాబ్ చేసేవాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఎలా ఉందనేది. నువ్వు ఇప్పుడు జర్మనీలో ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి జర్మనీలో సిగ్బర్గ్ అనే ఊరు, కొలన్ దగ్గర ఉంటుంది అది. అక్కడ ఉంటున్నాను. నా జాబ్ వచ్చి స్పిష్ అని చిన్న ఊరు, ఇండస్ట్రియల్ ఏరియా. అది కూడా కొలన్కి ఒక 20 minutes ఇక్కడ ఉంటుంది మా కంపెనీ. అవునా? ఓకే. అంటే నువ్వు ఏం వర్క్ చేస్తావు ఇప్పుడు అక్కడ? నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను. ఆ కంపెనీ ప్లాస్మా సోర్సెస్ అని రెడీ చేస్తుంది. అది కొంచెం కొత్త టెక్నాలజీ. ఓకే ఓకే. దాంట్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కింద వాటిని టెస్ట్ చేయడం, వాటిని డిజైన్ చేయడం, ఆ వర్క్ నాది. ఎన్ని రోజులుగా జాబ్ చేస్తున్నావు ఇప్పుడు అక్కడ? 1 year 1 month. కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది? జస్ట్ స్టార్ట్ అయింది. అంతకు ముందు ఇక్కడ జర్మనీలో ఎన్నాళ్ళుగా ఉంటున్నావు జర్మనీలో? నేను 6 yearsగా జర్మనీలో ఉంటున్నా. 2018లో వచ్చా మాస్టర్స్కి. బట్ జాబ్ లేట్ అయిపోయి కొన్ని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ వల్ల కొంచెం డిప్రెషన్స్, సప్రెషన్స్ అన్నీ లోనే. అన్నీ వెళ్ళావా? అన్నీ చూసావా? ఓకే. లాస్ట్గా 2024 December నాకు విముక్తి ఇచ్చింది. December 19th ఇంకా హ్యాపీగా ఉండరా ఇక్కడి నుంచి అని ఆ రోజు జాబ్ వచ్చింది. January 15th 2025 నుంచి స్టార్ట్ అయ్యా జాబ్లో. సో ఇంకా అప్పటి నుంచి కొంచెం అప్పే ఉంది ఇప్పుడు లైఫ్. మాస్టర్స్ ఎక్కడ చేసావు? నేను మాస్టర్స్ వచ్చి జర్మనీలో ఈనా యూనివర్సిటీ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, ఈనా, JENA ఓకే స్పెల్లింగ్. సో ఈనా అని ప్రొనౌన్స్ చేస్తారు, జర్మన్ ప్రొనౌన్సియేషన్. అది సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అని. అది ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారు, మెకానికల్ వాళ్ళు ఉంటారు. మెకానికల్ వాళ్ళు ఒక 80% or 70% ఉంటారు, ఎలక్ట్రికల్ వాళ్ళు 30% ఉంటారు. ఎందుకంటే జర్మనీ అంటేనే ఎక్కువ వచ్చేది మెకానికల్ వాళ్ళు వస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మెకానికల్ జాబ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అవునా? ఎలక్ట్రికల్ వాళ్ళకి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంది. ఇంకా ఐటీ కూడా మీకు తెలిసిందే, ఇక్కడ కూడా బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికి డల్ ఉంది, కానీ ఇప్పుడు అలా ఉండదు. జర్మనీ కూడా పికప్ అవుద్ది. నా కోర్స్ వచ్చేటప్పటికి మాది బ్రిడ్జ్ కోర్స్. అంటే మెకానికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ చదువుతారు, మేము మెకానికల్ సబ్జెక్ట్స్ చదువుతాం ఫస్ట్ సెమిస్టర్లో. సెకండ్ సెమిస్టర్లో మాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. సో నేను ఎలక్ట్రికల్ రిలేటెడ్గా మెటీరియల్స్, నానో సైన్స్ అవన్నీ తీసుకున్నా. మాకు ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఉంటాయని. ఆ మెటీరియల్స్లో కూడా ఎలక్ట్రికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మా కోర్స్కున్న స్పెషాలిటీ ఏంటంటే మాది అప్లైడ్ యూనివర్సిటీ. అప్లైడ్ యూనివర్సిటీ అనేది ఫోకస్ అంతా జాబ్ ఫోకస్ ఉంటుంది. యూనివర్సిటీ అనేది
ఎక్కువగా పిహెచ్డి వాళ్ళు లేదంటే ఎక్కువ డీప్ రీసెర్చ్ ఉంటుంది. అది అప్లైడ్ యూనివర్సిటీ కాబట్టి జస్ట్ బేసిక్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్ బేసిక్స్ చెప్తారు. అలాగే 2 సెమిస్టర్స్ ఉంటుంది. 3rd సెమిస్టర్లో ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయాలి. అది మన యూనివర్సిటీలో చేయొచ్చు, లేదంటే ఒక కంపెనీలో చేయొచ్చు. అది రీసెర్చ్లో ఉండాలి కంపల్సరీ. సో నేను 3rd సెమిస్టర్కి వచ్చి బాష్లో ఇంటర్న్షిప్ చేశాను. ఇక్కడ ఓన్లీ ఇంటర్న్షిప్ తర్వాత నేను ఇంకా ఇంటర్నల్గా థీసిస్ని ఎదుర్కొన్నాను. థీసిస్ కూడా అక్కడే చేశాను నేను. కానీ కరెక్ట్గా అది 2018 సెప్టెంబర్లో వచ్చాను. 2019 సెప్టెంబర్ కల్లా మా కాలేజ్తో ఇంకా సంబంధం అయిపోయినట్టే. 1 year కోర్సు. సో నువ్వు వచ్చింది మాస్టర్స్కి. ఓకే. 2 years కోర్సు, బట్ 2 సెమిస్టర్స్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 2 సెమిస్టర్స్ ఇంకా అవుట్ సైడే. 2019కి వచ్చాను. అప్పుడు ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్లో నాకు ఒక ఇంటర్న్షిప్ వచ్చింది, వెంటనే వచ్చేసింది. ఏంటి ఈ ఇన్స్టిట్యూట్స్ ఏంటి? అవి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. జర్మనీలో చాలా చోట్ల ఉంటాయి, ప్రతి ఊరికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఓకే. ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఇంటర్న్షిప్ కావాలంటే అందులో నెతుక్కుంటే కొంచెం ఈజీగా వస్తాయి కంపెనీస్ కంటే. కానీ పే కొంచెం తక్కువ ఉంటుంది, బట్ కెరియర్ ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఎక్కడిది? 3rd సెమిస్టర్లోనా 4th? 3rd సెమిస్టర్లో. ఓకే. సో 3rd సెమిస్టర్లో ఇంటర్న్షిప్ నెతుక్కుంటే ఫ్రాన్హోఫర్లో వచ్చింది. అంత సెట్ అనుకునే టైంకి కరోనా వచ్చింది. వాడు ఇంకా మెయిల్ పంపాడు ఒక 1 weekలో జాయినింగ్ అన్నప్పుడు. సారీ అని, మేము ఇంకా కొత్తగా ఎవరిని రిక్రూట్ చేసుకోవట్లేదు, ఇది పెండింగ్ అయిపోయిందని. సో నెక్స్ట్ ఇంకా చూసి బయట సిచ్యువేషన్ చూశాను, బాగాలేదు. కొంచెం కరోనా కేసెస్ పెరిగిపోతున్నాయి, కంపెనీస్ అన్ని షట్ డౌన్లోకి వెళ్తున్నాయి. ప్లస్ అందరూ హోమ్ ఆఫీస్. ఇప్పుడు ఎక్కడ ఏ పోర్టల్ చూసినా అప్లికేషన్ లేదు, డేట్ ఐడియా లేదు. కానీ ఇండియా ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోయా, ఏదైతే అది అయిందని. సో కోవిడ్ టైంకి నువ్వు ఇంకా 6 months ఇండియాలో ఉన్నా. 6 months ఇండియాలో ఉన్నా. ఎగ్జాక్ట్గా రూల్ ఏంటంటే 180 days ఇండియాలో ఉండొచ్చు. నేను ఎగ్జాక్ట్గా 178th day ఇక్కడికి వచ్చా. బట్ ఎందుకు వెళ్ళావంటే బేసిక్లీ అలాగే ఇంటర్న్షిప్ లేదు. ఇక్కడ ఉండాలంటే మనకి ఇంకా పార్ట్ టైమ్స్ లేవు, అన్ని షట్ డౌన్లు ఉన్నాయి. సంపాదించుకోవాలంటే మన డబ్బు మనం ఖర్చు పెట్టుకోవాలి. అదే ఇండియాలో వెళ్ళి అక్కడ ఇంటి ఫ్యామిలీతో ఉండొచ్చు కదా హ్యాపీగా. కరెక్ట్. ఆ టైంలో కూడా అందరూ వెళ్ళిపోతామే మంచిది అనుకున్నాను. మళ్ళీ వెనక్కి వచ్చావు కదా. సో మాస్టర్స్ 1 year ఫినిష్ ప్రాపర్ గా చేసేసావు. దాని తర్వాత ఇంటర్న్షిప్ చేద్దామంటే కరోనా వచ్చింది. సో ఇండియా వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చావు. తర్వాత ఏమైంది ఇక్కడికి వచ్చాక? 2019లో వచ్చాను. ఇంకా అప్పుడు కూడా ఇంకా ఇండస్ట్రీ ఓపెన్ కాలేదు. మాకు కాలేజ్ ఫండింగ్ ఇచ్చేది, కాలేజ్ కాదు జర్మనీ మొత్తం. అంటే స్టూడెంట్స్ని వెనక్కి వెళ్ళిపోకుండా ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి పార్ట్ టైమ్స్ లేవు. సో per month 500 euros గవర్నమెంట్ ఇచ్చేది, అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి. అలా కొంచెం మాకు హెల్ప్ అయింది. అది ఒక 7-8 months ఇచ్చింది. ఆ తర్వాత కొంచెం అప్పుడే జాబ్ ఓపెనింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇంటర్న్షిప్స్ చాలా ఓపెన్ అయిపోయినాయి మొత్తం. అప్పుడు ప్లస్ ఏమైనా వర్క్ ఉంటే కంపెనీస్ కూడా కొంచెం ఆలోచించి ఇంటర్న్షిప్లు ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టింది. ఓకే. పర్మనెంట్ జాబ్స్ కంటే. సో నాకు అలాగ అప్పుడు బాష్లో ఒక ఇంటర్న్షిప్ వచ్చింది. 2019 అయిపోతే నాకు రావడానికి 2020 జూన్లో వచ్చింది. జూన్లో అంటే 6 months పట్టింది. 3rd సెమిస్టర్ చేయాల్సింది అప్పుడు చేసా. 2020 జూన్లో స్టార్ట్ చేసా. అది 2020 డిసెంబర్కి అయిపోయింది. మళ్ళీ ఇండియాకి ఒక 2 months ప్లాన్ చేసుకుని వచ్చేసాను. మళ్ళీ తీసేసి 2021 ఫెబ్లో స్టార్ట్ చేసేసా. ఫెబ్లో స్టార్ట్ చేస్తే ఆగస్ట్ కల్లా అయిపోయింది. ఓకే. సో అప్పటికి మాస్టర్స్ ఒక రకంగా మాస్టర్స్ అయిపోయినట్టు కదా. కానీ నువ్వు ఇప్పుడు ఇండియా వెళ్ళావు ఒక 6 months. సో యాక్చువల్ 2 years కన్నా ఎక్కువ పట్టింది కదా 2018లో వచ్చి. అది ఎలాగా వీసా అన్ని ఎలా జరుగుతాయి? వీసా అనేది ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదని ఒక 2 semesters 3 semesters నల్ చేసేసారు. ఈ సెమిస్టర్ దాంట్లో కౌంట్ అవ్వదు. మాకు యాక్చువల్గా 4 semesters, కానీ యూనివర్సిటీ ప్రకారం 6 semestersకి వీసా ఇచ్చేస్తారు. 6 semesters ప్లస్ ఆ 3 semesters నల్ చేసేస్తే టోటల్ 9 semesters వచ్చింది. అంటే అరౌండ్ అది ఒక 3 years వచ్చింది. నేను 18లో వచ్చాను, 19, 20, 21 అయిపోయింది. 21కి కొంచెం మాస్టర్స్ ఒక ఎండ్కి వచ్చింది. అప్పుడు జాబ్ మార్కెట్ ఆ వార్ మొదలైంది, యుక్రెయిన్ వార్, అవన్నీ కొంచెం సిచ్యువేషన్ అప్పుడు కూడా బాగా. నువ్వు మాస్టర్స్ తర్వాత జాబ్ సర్చింగ్లో ఉన్నావు కదా. దానికన్నా ముందు వాట్ ఐ వాంట్ టు నో ఇస్, నువ్వు జర్మనీ ఎలా వచ్చావు, ఈనా యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్? అది నువ్వు ఇంజనీరింగ్లోనే థాట్స్ స్టార్ట్ అని ఎలాగా? అది నేను చిన్నప్పటి నుంచి నేను రూరల్ బ్యాక్గ్రౌండ్లో చేసాము. ఎక్కడ ఊరు? తణుకు దగ్గర కాకులు ఇల్లందరపారు అని ఒక చిన్న ఊరు. 10th మార్క్స్ బాగా వచ్చినాయి. ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళా. వాళ్ళందరూనేమో ఎలా అంటే ఏదో కార్లో వెళ్తున్నట్టు పరిగెడుతున్నారు, నేనేమో ఏదో నడుచుకుని వెళ్తున్నట్టు వెళ్తున్నాను. సో పికప్ అవడానికి కొంచెం టైం పట్టింది, బట్ ఓవరాల్గా ఎంసెట్ ర్యాంక్తో బయటకు వచ్చాను. ఇంజనీరింగ్ సీటు నాకు బాపట్లలో వచ్చింది. అప్పుడు నాకు ఎన్ఐటీస్ గురించి అంత ఐడియా లేదు. అప్పుడు ఎన్ఐటీస్ సిల్చర్ అటు ఎక్కడో వచ్చేది. అప్పుడు కొత్తగా అడ్వాన్స్డ్ మెయిన్స్ అని స్టార్ట్ చేశారు. మెయిన్స్ ఏదో క్వాలిఫై అయిన, అడ్వాన్స్డ్ మెయిన్స్ సంథింగ్
ఏదైతే బేసిక్ లెవెల్ అది క్వాలిఫై అయ్యాను. అది యూస్ చేసుకుని అన్నిటికి వెళ్ళొచ్చు అప్పుడు. కానీ అస్సాం అంటే వెళ్ళలేము కదా అటు. అదేలే. సో ఇటు బాపట్లలో వచ్చింది సీటు. ఏది ఏ బ్రాంచ్? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అదే ఎందుకు తీసుకున్నానంటే చిన్నప్పటి నుంచి మా ఇంటికాడ మా మావయ్య మా బావ వాళ్ళందరూ ఎలక్ట్రికల్ వర్క్లు చేస్తూ ఉండేవారు. నాకు ఇన్స్పైర్ అయ్యాను అది ఒకటి, లేదంటే సివిల్ ఒకటి తీసుకుందాం అనుకున్నా. సివిల్ కూడా కొంచెం మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఎలక్ట్రికల్ అయితే నాకు ఇష్టం. నాకు కోర్స్ వచ్చింది 2013లో తీసుకున్నాను. అది 13లో తీసుకున్నావు, 17లో అయిందా? 17లో అయిపోయింది. ఓకే. సో అవుతున్నప్పుడే నీకు ఐడియా ఉండేదా బయటకు వెళ్దాం చదువుకుందామని? అలాగా యాక్చువల్గా నాకు బీటెక్ జాయిన్ అవ్వక ముందే నాకు బయటకు వెళ్ళి చదువుకుని అక్కడే జాబ్ చేయాలని ఉండేది. ఎందుకంటే నేను ఇవన్నీ చూసేవాను కదా, ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ, అక్కడ స్ట్రెస్ తక్కువ, ఇవన్నీ చెప్పేవారు. అక్కడ లైఫ్ బాగుంటది, ఇక్కడ ఇదే పవర్ కట్స్ ఇవే చూసుకోవాలా అని చెప్పి చూసేవాడిని. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది 2013లో. మీరు ఇప్పుడు అడిగితే స్విజ్ ఎలా, అప్పటికి మీకు తెలిసిపోయింది మీరు స్విజ్ అలాగా ఆఫర్ వచ్చిందని. అప్పుడు మీరు డాడ్ అని ఒక వెబ్సైట్ గురించి చెప్పారు. మీకు ఐడియా ఉందా? DAD.in. అది మీరు చెప్పింది. అది వెబ్సైట్ చూడటం, కాలేజ్ షార్ట్ లిస్ట్ చేయడం మొదలు పెట్టాను. ఇంకా 17 వచ్చేసింది. అప్పటికి IELTS ఏమీ రాయలేదు. నెక్స్ట్ మా ఫ్రెండ్ సాయి అని ఒక అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ అంకుల్ వచ్చి నవీన్ అంకుల్ అని ఫ్రాంక్ఫర్ట్లో ఉండేవారు. అతను గైడ్ చేసేవారు నన్ను. ఎలా అంటే అతను తెలిసిన ఒక స్టూడెంట్ నాకు కాంటాక్ట్ ఇస్తే నేను అతనికి కాంటాక్ట్ అయ్యేవాడిని. సో యూనివర్సిటీస్ అన్ని అప్లై చేశాను. 2017లో మొదలు పెడితే సమ్మర్ సెమిస్టర్ నాకు వచ్చేస్తుంది అనుకున్నాను, నేను వచ్చేద్దాం అనుకున్నాను. బట్ రాలేదు. అప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకున్నావు ఈనా యూనివర్సిటీ? ఈనా యూనివర్సిటీ అంటే నేను ఫస్ట్ నాకు 2018 వింటర్ సెమిస్టర్కి ఒక 15 కాలేజెస్ వేస్తే ఒక 6 యూనివర్సిటీస్ అడ్మిట్ వచ్చినాయి, 5 or 6. అందులో బోకమ్ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో లేజర్స్ అండ్ ఫోటానిక్స్ ఒకటి వచ్చింది. ఆఫన్బర్గ్లో సమ్ కంప్యూటర్ ఆర్ మీడియా సైన్స్ సంథింగ్. ఇంకొక యూనివర్సిటీలో అది కూడా ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ వచ్చింది. నెక్స్ట్ ఈనా యూనివర్సిటీ వచ్చింది. సీగన్ యూనివర్సిటీలో నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ అని వచ్చింది. సో నేను అప్పుడు లింక్డ్ఇన్లో అక్కడ ఉన్న పర్సన్స్ని కాంటాక్ట్ అవుతాను మొదలు పెట్టా. కానీ ఈ యూనివర్సిటీలో ఇది సెలెక్ట్ చేసుకోవాలని లేకపోతే 15 యూనివర్సిటీస్ ఎలాగ? అవి డాడ్ వెబ్సైట్లో మన ఇష్టం బట్టి ఎలక్ట్రికల్ చేయాలనుకుంటున్నానా, కాంపిటేషనల్ లేదంటే మెకానికల్ ప్యూరా అని చెప్పి మనం అక్కడ ఫీడింగ్ ఇచ్చి మార్చుకోవచ్చు. సో దాన్ని బట్టి ఒక అప్లై చేశాను. సో ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటున్నారంటే అడ్వాన్స్గా 1 year ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుడు ఈ అడ్మిట్స్ వచ్చాక నేను సీగన్ యూనివర్సిటీకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ సీగన్. ఓకే, సీగన్. అక్కడ నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ. సో కోర్స్ చాలా బాగుంది. అప్పటికి ఇంత తెలీదు 2018కి, మనకు తెలియదు ఇక్కడ ఉంది. అప్పుడే ఆ యూనివర్సిటీలో కూడా అప్పుడే స్టార్ట్ చేస్తారు. అది మా ముందు సీనియర్స్, నెక్స్ట్ మేము అవుతాం. అక్కడ ఒక ఇద్దరిని కనుక్కుంటే ఒక 30 members 20 members ఉన్నారు. కనీసం ఒక పాస్ పర్సంటేజ్ ఒక 10% కూడా లేదన్నారు. జర్మనీలో పాస్ ఫెయిల్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఏ యూనివర్సిటీ అయినా ఇక్కడ బేసిక్ రూల్ ఏంటంటే 3 chances ఇస్తుంది ఒక సబ్జెక్ట్కి. ఆ 3 chancesలో కనుక పాస్ అవ్వకపోతే ఇంకొక ఛాన్స్, అది కూడా ప్రొఫెసర్ మీద డిపెండ్ అవుద్ది. ఒక్క సబ్జెక్టే ఉండి అప్పుడు ప్రొఫెసర్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఓరల్ ఎగ్జామ్ ఆర్ 4th chance ఇస్తారు. ఆ 4th chance కూడా మిస్ చేసుకుంటే ఇంకా వెళ్ళిపోవడమే, డిటైన్ అయిపోతాము. అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను సీగన్ యూనివర్సిటీ మీద వీసా తీసుకున్నాను, కానీ ఈనా యూనివర్సిటీకి వెళ్ళాను. అది వీసా ఎవరు క్యాన్సిల్ ఇప్పుడు రూల్స్ తెలియదు. ఒక 2 years బ్యాక్ వరకు రూల్స్ ఏంటంటే ఏ యూనివర్సిటీ మీద అయినా ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు. ఆ అడ్మిషన్ ఉంటే అందులోకి వెళ్ళిపోవచ్చు, ఇక్కడికి వెళ్ళి ఏం చెప్పిన అవసరం లేదు. బట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏమైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటే మీరు ఆల్రెడీ ఫీజు పే చేయాలను ఒకవేళ ఉంటే ఆ మిస్టేక్ చేయకూడదు, ఇది క్యాన్సిల్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే వాడు ఒక 6,000 euros 3,000 euros ఉంటుంది ప్రైవేట్ యూనివర్సిటీ, వాడు జనరేట్ చేస్తూనే ఉంటాడు. ఒకేసారి ఒక 10,000 euros అలా బిల్ పంపుతాడు. అవన్నీ చూసుకోవాలి. బట్ నువ్వు ఈ సీగన్ యూనివర్సిటీ మీద వీసా అప్లై చేసే ముందు జర్మనీలో నీకు యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారా నీది అన్ని పబ్లిక్ యూనివర్సిటీసే, సో ఎంత ఫీజు ఏంటి ఫీజు అన్ని మనం డాడ్ వెబ్సైట్లో ఫస్ట్ చూసుకోవచ్చు. సెర్చ్లో నన్ను పెడితే ఫీజు ఏమి ఉండదు. చాలా యూనివర్సిటీస్ ఫీజు ఉండదు. ఒక ఫీజు అంటే ఒక 300 euros మ్యాక్స్ ఉంటుంది, 350 euros పర్ సెమిస్టర్. అది కూడా మన డాయిచ్లాండ్ టికెట్ అంటే ఈ జర్మనీ మొత్తం తిరగడానికి టికెట్, కొన్ని స్టూడెంట్ ఫీజు అనేవి ఉంటాయి అంతే. సో అది అసలు మనం 30,000
అది కూడా మనకి డాయిచ్లాండ్ టికెట్ ఇస్తుంది. జర్మనీ అంతా ఫ్రీగా తిరగచ్చు. అది మనం కొనుక్కోవాలనుకుంటే 5,000 6,000 పర్ మంత్ అలా క్యాల్కులేట్ చేసిన 30,000 మనం కట్టేస్తున్నాం. అవును, అసలు ఇంకా జీరో చేసినట్టే యూనివర్సిటీ ఫీజు. రాకముందు వాళ్ళు ఏం పంపుతారంటే అడ్మిట్ పంపుతారు. అది యూస్ చేసుకుని వీసా తీసుకురావడానికి అది యూస్ చేస్తే వీసాకి ఇస్తారు. ప్లస్ స్టూడెంట్స్కి ఇంకొక సజెషన్ ఏంటంటే, మీకు అదే సపోజ్ అక్టోబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని ఉంటాయి. వీసా అనేది అడ్మిట్ వచ్చినా రాకపోయినా ఆ వీసా అపాయింట్మెంట్స్ కొంచెం దొరకడం కష్టం. సో అట్ అరౌండ్ ఆగస్ట్ కల్లా ఒక స్లాట్ బుక్ చేసి పెట్టుకుంటే ఆ లోపు అడ్మిషన్ పంపుతాడు. అడ్మిషన్ వచ్చిన తర్వాత స్లాట్ దొరకడం కష్టం. సో కన్సల్టెన్సీ అన్ని ముందే బుక్ చేసేస్తున్నాయి. సో వాళ్ళు సొంతంగా చేసుకునే వాళ్ళు ఎవరైనా చేయాలంటే ఇలా చేయాలి, ముందే ఒక స్లాట్ బుక్ చేసుకుని పెట్టుకోవాలి. సో అలాగా నువ్వు జర్మనీ నుంచి వచ్చాను. ప్లస్ ఇంకొకటి, కాలేజ్ వాళ్ళు ఒక లిస్ట్ పంపుతారు. అది యూస్ చేసుకుని యుఎస్ లాగా ఇక్కడ అంత ప్రాసెస్లో ఉండవు. ఆ లెటర్ యూస్ చేసుకుని బ్యాంక్ లోన్స్ కావాలంటే తెచ్చుకోవచ్చు అక్కడ. బట్ నువ్వు వచ్చినప్పుడు రాగానే ఎంత పట్టుకొచ్చావు, ఎలాగ ఖర్చులు? నేను అప్పుడు 10,000 euros తెచ్చా అరౌండ్. నెక్స్ట్ క్యాష్ అయితే నేనేం తీసుకురాలేదు, ఎందుకంటే రాగానే ఒక కాయిన్స్ తెచ్చుకోమన్నారు. 2 euros కాయిన్స్ వెళ్ళి తెచ్చుకున్నాను ఒక 5 అంతే, ఎందుకంటే అది ట్రాలీస్ లాక్కోవడం కోసం. రాగానే ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్లో నవీన్ అంకుల్ అని ఉంటారు, ఆయన రాగానే ఆయనకి చెప్పా నాకు ఒక 200 euros క్యాష్ కావాలంటే సంథింగ్ ఇచ్చారు. వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఒక 2 days ఉన్నాను. నెక్స్ట్ అక్టోబర్ వచ్చింది, ఇంకా మా బ్యాచ్ రావడం మొదలుపెట్టింది. ఒక్కొక్కళ్ళ ఫ్రెండ్స్ అవుతున్నారు. అలా కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా హాస్టల్ అది వాళ్ళే ఇచ్చేస్తారా? హాస్టల్ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడ్మిషన్ వేసినప్పుడు ఒక సపోజ్ మీరు కైజర్ లాటన్ కానీ, బోకమ్ కానీ, ఆకెన్ కానీ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. అప్లికేషన్ వేసినప్పుడే మీకు అడ్మిషన్ వచ్చినా రాకపోయినా స్టూడెంట్ అండ్ వర్క్ అని కొడితే వస్తుంది. ఆ సిటీ పేరు కొడితే ఆ ఊర్లో ఉన్న హాస్టల్స్ అన్నీ వస్తాయి, అంటే వేజెస్ అంటారు. దానికి అప్లికేషన్ అప్పుడే వేసేయాలి, అడ్మిట్ వచ్చినా రాకపోయినా. ఎందుకంటే అడ్మిట్ వచ్చే టైంకి ప్రాసెస్ రన్ అయిపోతూ ఉంటుంది. సో బెటర్ ఫస్ట్ అప్లై చేసేయాలి. ఓకే, సో రాగానే హాస్టల్ రెడీ ఉంటుంది. మీకు ప్రైవేట్కి దానికి ఒక 30% తేడా ఉంటుంది. ఎంత ఉంటుంది హాస్టల్ రేంజ్ అనేది? సపోజ్ ఈయన ఈస్ట్ మొత్తం బిలో 300, అంటే షేర్డే చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఎందుకంటే మ్యాక్స్ ఆఫ్ ద హాస్టల్స్ షేర్డ్ ఉంటాయి, 10% సింగిల్ ఉంటాయి, అవి 500 వరకు ఉంటుంది. ఈయన ఈస్ట్ మొత్తం 300, ఇటు వస్తే మ్యాక్స్ 500 అంతే. 500 మించి ఎక్కడ ఉండదు. సో ఖర్చు ఎలా ఉంటుంది స్టూడెంట్గా ఉన్నప్పుడు? మనకు అప్పుడు కొంచెం టైం ఉంటుంది. స్టూడెంట్గా ఉన్నప్పుడు కొన్ని యాప్స్ వాడుకొని ఎక్కడ ఏ ప్రోడక్ట్ తక్కువ ఉంది, ఎందుకంటే ఇప్పుడు రూపాయి సేవ్ చేస్తే మన ఫ్యూచర్లో ఆ రూపాయి మనల్ని కాపాడద్ది. మనకి ఏం కావాలి, గ్రాసరీస్ లిస్ట్ రాసుకోవడం, ఏ షాప్లో ఎక్కువ ఉందో ఓకే ఈ షాప్లో ఉందని తెచ్చుకోవడం అంతే. అది చూసుకోవడానికి కూడా సపోజ్ మార్కెట్ గురు అని, కాఫ్డా అని జర్మన్ యాప్స్ ఉంటాయి, అవి చూసుకుని తెచ్చుకోవచ్చు. ఓకే, ఎంత అవుతుంది ఖర్చు మొత్తం? 300 ఏమో హాస్టల్కి వెళ్ళిపోద్ది, 120 euros దీనికి ఇన్సూరెన్స్కి, అంటే 420. ఇంకొక 20 euros రేడియో బిల్లు, ఫోన్ బిల్లు కలిపి ఒక 30 euros వేసుకోవచ్చు, 450 అయిపోతుంది. 150 అంటే చాలా పొదుపుగా చేసుకుంటే 150లో అయిపోద్ది ఫుడ్. లేదు కొంచెం బాగానే తిందాం అనుకుంటే మ్యాక్స్ 300, 150 to 300 మధ్యలో అవుద్ది. ఇంకొకటి ఉంటుంది, స్టూడెంట్గా ఉన్నప్పుడు మ్యాక్స్ మెన్సస్ ఉంటాయి, అక్కడ తిన్నా అదే కాస్ట్ అవుద్ది, మనం తెచ్చుకుని ఇంటికాడ చేసుకున్న సేమ్ అంతే కాస్ట్ అవుద్ది. మెన్సా అంటే స్టూడెంట్ యూనివర్సిటీ దగ్గర వాళ్ళ కెఫ్టేరియాస్ ఉంటాయి, అక్కడ వెళ్తే స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటుంది. అక్కడ 5 euros ఒక మీల్ వచ్చేస్తుంది. మనం అన్నీ చేసుకున్నా కానీ సేమ్ ప్రైస్ అవుద్ది. బట్ టైం లేదనుకుంటే ఒక మీల్ అక్కడ తినేసి ఒక మీల్ ఇంటికాడ ప్రిపేర్ చేసుకోవచ్చు 2 daysకి ఒకసారి. సో అరౌండ్ ఎంత అవుతుంది ఇప్పుడు? 450 ఖర్చులు, ఫుడ్ అంతా 200 వేసుకున్నా యావరేజ్గా 650-700 మ్యాక్సిమం పర్ మంత్. అది ఆ 300 నేను అక్కడ ఖర్చు వేసాను. ఒకవేళ మీరు ఇటు సైడ్ సౌత్ సైడ్ ఉంటే ఇంకొక 200 ఎక్కువ అవుద్ది. సో 900 మించి అయితే అవ్వదు. అంటే కొంచెం పొదుపుగా చేసుకుంటే మంత్లీ సినిమా చూద్దాము, ప్లస్ ఇంకా మిగిలినంతా మన మీద డిపెండ్ అవుతుంది. ఓకే, మాస్టర్స్ అయిపోయాక నీకు వీసా ఏమవుతుంది? వీసా ఎలా అంటే, మా యూనివర్సిటీకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది ఈయనకి. అది ఇక్కడ దేంట్లో అయినా కంపెనీలో చేస్తే కంపల్సరీ నేను మాస్టర్స్ చేస్తున్నాను అని ఒక సర్టిఫికేట్ అప్లై చేయాలి, అప్లికేషన్ ఫర్ ది మాస్టర్ థీసిస్ అని. సో మా యూనివర్సిటీకి ఎలా ఉంటుందంటే ఆ సర్టిఫికేట్ని 2 కింద డివైడ్ చేశారు, అప్లికేషన్ ఫర్ ది సూపర్విజేషన్ ఆఫ్ మాస్టర్ థీసిస్, ఇంకొకటి అప్లికేషన్ ఫర్ మాస్టర్ థీసిస్. సో ఫస్ట్ సబ్మిట్ చేసాక మనకు అన్లిమిటెడ్ డేస్ ఉంటుంది, అన్లిమిటెడ్ డేస్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏంటి ఫినిష్
తీసేసా థీసిస్. బయట యూనివర్సిటీస్కి కొన్ని ఆటలు ఇలా ఉండదు, చాలా ఆటలకి ఫినిష్ చేసేయాలి 5-6 monthsలో. అపెండిక్స్ 4 అంటాం, అది యూస్ చేసుకుని యూనివర్సిటీ ఎవడ యాక్సెప్ట్ చేస్తాడు, కంపెనీ వాడు కూడా ఇది యాక్సెప్ట్ చేస్తాడు. అక్కడతో మాస్టర్ థీసిస్ అయిపోద్ది. జాబ్ వచ్చేస్తే నెక్స్ట్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసేసి 1 monthలో చేసేయచ్చు. సో ఏంటంటే బేసిక్లీ కంపెనీ ఓడికి నువ్వు థీసిస్ ఫినిష్ చేస్తావు అని ఆ కన్ఫర్మేషన్ ఈ ఒక డిఫరెంట్ అపెండిక్స్ 4 అనేది. నెక్స్ట్ది అపెండిక్స్ 5 అంటే ఇంకా నేను థీసిస్ ఇచ్చేస్తున్నాను అని. సో చాలా యూనివర్సిటీస్కి ఈ అపెండిక్స్ 5 అనేది మాత్రమే ఉంటుంది, ఇది ఉండదు. సో వాళ్ళకి థీసిస్ సబ్మిట్ చేసిన 5 months లోపు చేసేసి 18 months వీసాలో పడతారు. ఏంటి ఏం వీసా? 18 months వీసా. 18 months, దాని తర్వాత 18 months ఉంటుంది జాబ్ సర్చ్. మా యూనివర్సిటీలో చాలా మంది 18 month వీసాకి వెళ్ళరు, ఎందుకంటే అపెండిక్స్ 4 అనేది సబ్మిట్ చేసేసి జాబ్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. థీసిస్ అంతా రెడీ పెట్టుకుని జాబ్ వచ్చిన తర్వాత అప్లికేషన్ 5 అనేది సబ్మిట్ చేసేసి 1 monthలో డిఫెన్స్ ఇచ్చేస్తారు, డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళిపోతారు. ప్లస్ ఇక్కడ జర్మన్ రూల్స్ ప్రకారం చాలా పెద్ద కంపెనీస్ అయితే గొమ్మని ఒప్పుకోవు. చాలా 90% ఆఫ్ ద కంపెనీస్ స్టూడెంట్ వీసాని 3 months వరకు వర్క్ చేసుకోవచ్చు. ఆర్ బ్లూ కార్డ్ అప్లికేషన్ అని ఉంటుంది కదా, జాబ్ వచ్చిన తర్వాత మనం బ్యాచిలర్స్ మీద కూడా చేయొచ్చు అది. సో స్టూడెంట్ వీసా ఉంచుకోవచ్చు, బ్లూ కార్డ్ వీసా ఉంచుకోవచ్చు. సో జాబ్ వస్తే ఏదో చేయొచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. జాబ్ సెర్చ్ చేస్తున్నావు, ఈ అపెండిక్స్ 4 వేసి నీకు కంపెనీస్ కోసం నువ్వు తీసి అప్లై చేస్తావు, తీసి సబ్మిట్ చేస్తావు, బట్ సబ్మిట్ చేయలేదు అప్పటికి ఇంకా సబ్మిట్ చేయలేదు. సో ఏంటంటే అపెండిక్స్ 4 వల్ల నీకు వీసా రెన్యూ అవుతూ ఉంటుందా? వీసా రెన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఎన్ని ఒక వీసా ఇచ్చాక 6 months 1 year ఇస్తాడా? అరౌండ్ ప్రతి 6 monthsకి వీసా రెన్యూ చేసుకోవాలి. ఒక పర్సన్ ఉంటారు ఇంటర్నేషనల్ అఫైర్స్ చూసుకోవడానికి, అతనికి మెయిల్ రాస్తే ఇలా బయట సిచ్యువేషన్ బాగాలేదు ఇంకొక 6 months ఇమ్మంటే ఆయన ఇస్తూ ఉంటారు. కొంచెం మరి దారుణంగా ఉండదు, కొంచెం లిబరల్గానే చూస్తారు స్టూడెంట్స్ని. సో ఈ 6 months ఖర్చులు ఎలాగ మీకు? పార్ట్ టైం చేసుకోవచ్చు. ఎంతసేపు మ్యాక్సిమం చేసుకోవచ్చు ఈ వీసా? మ్యాక్సిమం వచ్చి 120 full days, అది సరిపోతే 120 full days చేసుకుంటే చాలు. అసలు నేను ఎప్పుడు పర్ ఇయర్ నేను ఎప్పుడు మ్యాక్స్ 60 కూడా దాటి ఉన్నాను. ఎలా ఉంటుంది పర్ అవర్ వచ్చి ట్యాక్స్లన్నీ పోను ఒక 10 euros వేసుకోవచ్చు. ఇప్పుడు 15 ఎంత ఉంది, కానీ స్టూడెంట్లో ట్యాక్సెస్ 10%, అంటే లిమిట్గా చేసుకుంటే. 120 days దాటితే మాత్రం ట్యాక్స్ నార్మల్ క్లాస్కి వెళ్ళిపోతుంది. ప్లస్ 2 కాంట్రాక్ట్స్ మెయింటైన్ చేయకూడదు అట్ ఏ టైం. ఏదో ఒక కాంట్రాక్ట్ చేసుకోవచ్చు, ఇంకొక మినీ జాబ్ చేసుకోవచ్చు. చూసుకుని అరౌండ్ ఒక 800 సంపాదించుకుంటే చాలు. థీసిస్ ఇంకా సబ్మిషన్లో ఉన్నావు కాబట్టి అట్ ద సేమ్ టైం జాబ్ సర్చ్ చేసుకున్నప్పుడు పార్ట్ టైం చేసుకుంటున్నావు కదా, అప్పుడు స్టే ఎలాగా? మాది యూనివర్సిటీ 6 semesters హాస్టల్ ఉండొచ్చు, కానీ నేను అప్పుడప్పుడు వెకేట్ చేసేయడం, ప్లస్ కరోనా అప్పుడు 3 semesters వాయిడ్ చేసేసింది. సో 9 semesters అవన్నీ కలిపి నేను హాస్టల్లోనే ఉన్నా. ఒక సెమిస్టర్ అయితే ఇల్లీగల్గా ఉండేవాడిని. ఎలా అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇండియాకి వెళ్తున్నప్పుడు వాళ్ళ రూమ్లో ఉండేవాడిని. ఒక 6 months ఉన్నాను అలాగా. బట్ మనం బయట కూడా రెంట్ అంతే ఉంటుందా? బయట కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ లిటికేషన్స్ ఎక్కువ ఉంటాయి. స్టూడెంట్స్కి ఎవరా ఇస్తారు. స్టూడెంట్ హాస్టల్ ఏంటంటే మనం వస్తాము, లాస్ట్ రోజు వెళ్ళిపోతాం. ఆబ్లిగేషన్స్, ఈ హౌస్ కాంట్రాక్ట్స్ ఏమి ఉండవు. కరెంట్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ మన పేరు మీద మార్చుకోవడం ఏమీ ఉండదు. కానీ వేజీలోకి వెళ్ళినప్పుడు ఈ హౌస్ కాంట్రాక్ట్ మన మీదకి రావాలి, మళ్ళీ ఫోన్ బిల్ అని, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ మనం వైఫై బిల్ ఇవన్నీ కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటుంది, కొంచెం లిటికేషన్స్ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఉంటుంది, మ్యాక్సిమం ఆ వేజే కూడా ప్రైవేట్ చూసుకుంటే ఆ వేజెస్ ఉంటాయి కదా, ఆ వేజే కూడా వాళ్ళు కూడా ఫర్నిచర్ అమ్ముతారు. మన నెక్స్ట్ కొనుక్కునే వాళ్ళు దొరకాలి. ఒక 500 పెట్టి అమ్ముతారు ఆ రూమ్ ఫర్నిచర్. మనం బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వేరే వాడు ఉండాలి కదా కొనడానికి, ఆడు కొనకపోతే ఇంక వేస్ట్. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. బయట హాస్టల్లో ఒక నీకు 18 months కాబట్టి 3 semesters ఇస్తాడు వాడు ఉంటాకి. అంటే నీకు వేరే యూనివర్సిటీలో ఈ నెలలో కాబట్టి నువ్వు అపెండిక్స్ 4 వేసుకుంటే దాని మీద కొంచెం ఎక్కువ రోజులు ఉండొచ్చు. కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండొచ్చు. మాస్టర్స్ అయింది, మాస్టర్స్ అయ్యాక ఇప్పుడు జాబ్ సెర్చ్ ఏంటి సంగతిలో? జాబ్ సెర్చ్ ఏంటంటే నాకు జాబ్ రావడానికి ఒక ఇంచుమించు 2 years పట్టేసింది. ఓకే. ఒక ఇంటర్వ్యూ వచ్చేది, ఇంటర్వ్యూ వచ్చింది కదా అని హ్యాపీగా. ఎలాగే జర్మన్లో పెట్టేవాడు? రెజ్యూమ్ కాదు, మొత్తం ఇంగ్లీష్లో. ఎందుకంటే నాకు జర్మన్ సరిగ్గా రాదు, ఫుల్గా రాదు, మేబీ A2 అనుకుంటా. సో నేను ఇంగ్లీష్లోనే పెట్టేవాడిని. ఇంటర్వ్యూస్ బాగా వచ్చి, నేను ఎలక్ట్రికల్లో ఉన్నాను, సో ఇంగ్లీష్ ఎక్కువ కావాలి వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ నేను చేసే కంపెనీ ఎక్కువ క్లయింట్స్ ఇంగ్లీష్ వాళ్ళు, ప్లస్ ఇంగ్లీష్లో పెడితే ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. జర్మన్ వచ్చా లేదా అని అడుగుతారు. అక్కడ ఆల్రెడీ బేసిక్ అని ఉంటుంది కాబట్టి సో పెద్ద క్వశ్చన్స్ కూడా అడగరు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మా ఫ్రెండ్స్ ఉంటున్నారు కదా, వాళ్ళు జర్మన్లో CV పెడితే ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది, నీకు జర్మన్ తెలిస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి అంటారు. ఆ ఆపర్చునిటీస్
ఎక్కువ ఉంటాయి, కానీ ఇంగ్లీష్ మీద కూడా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడా? ఓకే. ఇప్పుడని కాదు, ఎప్పుడో ఉన్నాయి. ఇంగ్లీష్ మీద కూడా ఎక్కువే ఉన్నాయి, కానీ జర్మన్ వచ్చి ఇంగ్లీష్ కూడా వచ్చుంటే బాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో కొద్దిగా టైం పడుతుంది, అలా అని చెప్పి హోప్ వదిలేకుండా ట్రై చేయాలి. సో బట్ ఈ 18 monthsలో ఫాస్ట్గా జాబ్ రావాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఏమయ్యేది అసలు, ఎందుకు లేట్ అయింది? నాకు ఎందుకు లేట్ అయిందంటే, నాకు ఒక ఇంటర్వ్యూ పడితే నేను కొంచెం రిలాక్స్ తీసుకునేవాడిని. అంటే ఒకటి అప్పుడు సిచ్యువేషన్ బాగా, బయట మార్కెట్ సరిగ్గా లేదు, ఇక్కడ చూసినా కానీ లే ఆఫ్ ఇవే ఉండి, అది చూసి కొంచెం డిమోటివేట్ అయ్యేవాడిని. ఎలా అంటే మనం ఏదైనా చేస్తున్నామంటే కొంచెమైనా రిజల్ట్ వస్తే చేయాలనిపిస్తుంది. అది ఒక రోజు కూర్చుని 100 అప్లికేషన్లు అలా అవి, ఇది ఒక వారానికి ఒక 100 అప్లికేషన్స్ వెళ్ళేవి, అన్ని రిజెక్షన్స్ వచ్చేసి. కనీసం ఒక్క పాజిటివ్ అయినా వస్తే బెటర్ అనిపిస్తుంది. సో ఇంకా ఆ హోప్ మీద 2 months ఆగిపోతాం, ఇంకా రిలాక్స్ అవుతాం. చెప్పరు కదా, మినిమం 1 month తీసుకుంటారు అయిందా లేదా అని. సెకండ్ ఇంటర్వ్యూ అయితే మ్యాక్స్ వచ్చేసినట్టే జాబ్. సో అలా అని చెప్పి ఒక 2 ఇంటర్వ్యూస్ ఓకే ఇంకా లైట్ తీసుకున్నాను, జాబ్ వచ్చేసింది కదా. అలా మంత్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. బయట జాబ్స్ కూడా అన్ని పడవు, ప్లస్ చిన్న కంపెనీస్ ఎవరో లింక్డ్ఇన్లోనో జింగ్లో పోస్ట్ చేయరు. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే జాబ్, గూగుల్కి వెళ్ళి నియర్ బై కంపెనీస్ అని కొట్టి ప్రతి కంపెనీ పోర్టల్కి వెళ్ళి జాబ్ ఉంటే అప్లికేషన్ వేయాలి. అది ఏ లాంగ్వేజ్లో ఉన్నా పర్లేదు, ఒక అప్లికేషన్ వేస్తే అది ఆడిష్టం తీసుకున్నాడా లేదా, ఒక అప్లికేషన్ పడేయాలి. నెక్స్ట్ ఒకవేళ అక్కడ జాబ్ ఓపెనింగ్ ఏమి ఇవ్వలేదు, అక్కడ ఇన్ఫోనో లేదంటే కాంటాక్టర్స్ ఏదో ఒకటి మెయిల్ ఉంటుంది, నాకు ఇలా నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, లాంగ్ టర్మ్ ఉంటాను అని ఒక చిన్న సజెషన్గా మెయిల్ పంపేస్తే వాడికి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటాడు, మనకు పోయేదేం లేదు కదా. సేమ్ ఒకే టెంప్లెట్ రెడీ చేసుకుని. నాకు అలా కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చినాయి. నేను ఒక వెబ్సైట్ చూశాను, లూషా జర్మన్ కంపెనీస్. నేను సెమీ కండక్టర్ కాబట్టి సెమీ కండక్టర్ అని కొట్టేవాడిని. కొడితే ఒక 300 to 400 కంపెనీస్ వస్తాయి, మనకు తెలియవు అసలు అవి. ఆ 300-400 కంపెనీస్లో ఒక 10% కంపెనీస్ మనకు తెలిసిన కంపెనీస్ ఉంటాయి, ఇంకొక 20-30% కంపెనీస్ లింక్డ్ఇన్లో చూసిన కంపెనీస్ ఉంటాయి, మిగిలిన 50% కంపెనీస్ అసలు వాళ్ళు పోస్ట్ కూడా చేయరు. వాళ్ళ పోర్టల్లో పెడతారు, ఎప్పుడుకో వస్తారు, వాళ్ళకి అంత అవసరం కూడా ఉండదు. సో మా కంపెనీ కూడా ఎక్కడ పోస్ట్ చేయలేదు. ఆ వెబ్సైట్లో వన్ ఆఫ్ ది కంపెనీ ఇది చూశాను. ఓకే, వాళ్ళకి ఎలక్ట్రికల్ టెస్ట్ డెవలప్మెంట్ ఇంజనీర్ కావాలన్నారు, ఇంగ్లీష్ కావాలన్నారు, ఫుల్ ఇంగ్లీష్ కావాలన్నారు. సో అంతా జర్మన్లో ఉంది, బట్ వాళ్ళకి కావాలన్నారు. అప్లికేషన్ వేసాను, లక్కీగా పిక్ అయింది. ఫస్ట్ ఈయన దగ్గర కాదు, ఇక్కడ ఇప్పుడు నేను చేస్తుంది కొలన్. ఓకే. ఫస్ట్ ఇంటర్వ్యూ వీడియో కాల్ అయింది. అక్కడ ఇంటర్వ్యూలో ఇక్కడ ఏం అడగరు, అడిగేది వాళ్ళు మనం ఇచ్చిన CV, వాళ్ళకి క్వశ్చన్ పేపర్ అది, అందులో ఏం పెడితే అదే అడుగుతారు. నేను లక్కీగా ఇంటర్న్షిప్ థీసిస్ చేశాను కదా, అది ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అవుతుంది ఇక్కడ. వాళ్ళకి ఓకే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంది అని, అది పెద్ద కంపెనీలో చేశాను కాబట్టి ఇంకా యూజ్ అవుతుంది. రాబర్ట్ బాష్లో చేశాను. సో ఇంటర్న్ థీసిస్ ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం నాలెడ్జ్ ఉంది. నేను చేసిన ప్రాజెక్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంగ్లీష్లో ఫస్ట్ రౌండ్లో. ఓకే, మేము సాటిస్ఫై అయ్యాము. ఇలా డైరెక్ట్గా పిలవకుండా నువ్వు ఎప్పుడైనా ఇటు వస్తావా అని అడిగారు. ఇంటర్వ్యూ కానీ పిలవకుండా మీ ఫ్రెండ్స్ ఉన్నారా, ఎప్పుడైనా ఇటు వస్తే చెప్పు అన్నారు. మనం అది ఇండైరెక్ట్గా ఇంటర్వ్యూ పిలుస్తున్నట్టే అని అర్థం చేసుకుని, ఓకే మా ఫ్రెండ్స్ ఆకెల్లో ఉన్నారు, నేను వస్తాను ఇంటర్వ్యూకి, ఎప్పుడైనా చెప్తే వస్తాను అన్న. ఓకే అని చెప్పి మెయిల్ పంపారు. ఒక డిసెంబర్లో రమ్మన్నారు, 19th కానీ వాళ్ళు 21st క్లోజ్ చేసేస్తున్నాము, తొందరగా రమ్మన్నారు. ఇంకా వెళ్ళాను. ఇక్కడ టైం పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్. సో 3 కంటే ఇంటర్వ్యూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నమ్ముకుని వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ 1 కల్లా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేయాలి. లేట్ అవుతుంది. మినిమం 1 hour అయినా బఫర్ టైం పెట్టుకోవాలి. వెళ్ళిపోయి 1 hour కూర్చుని ఏం పర్లేదు. సో అలా చూసుకుని నేను ఒక 45 minutes ముందు వెళ్ళిపోయాను. నేను ఇప్పుడు ఉంటున్న కంపెనీ చిల్ కంపెనీ, అది 3 అంటే వాళ్ళు 4కి వచ్చిన ఏమనరు, బట్ అన్ని కంపెనీస్ అలా ఉండవు, చిన్న కంపెనీ కాబట్టి. సో 3 కంటే నేను అరౌండ్ 1:30కో ఎప్పుడు వెళ్ళిపోయాను, అప్పుడే వచ్చేసాం అని చెప్పి స్టార్ట్ చేస్తారు ఇంటర్వ్యూ. వెళ్ళాను, రూమ్లోకి వెళ్ళాను. నేను ఏం చేశానంటే ఆ కంపెనీ గురించి మొత్తం చదువుకున్నా ఒక 2 days, ఎందుకంటే ఆ టైంలో సిచ్యువేషన్ బాగా. సో రిస్క్ తీసుకోకుండా A to Z అది ఎప్పుడు స్టార్ట్ చేశారు. ప్లస్ ఆ కంపెనీలో ఒక 5 members 6 members చూసా. వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ జింగ్ ప్రొఫైల్స్ కానీ ఉంటాయి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారని చూడాలి. మినిమం 5 years 6 years ఉంటారు మ్యాక్స్ కంపెనీస్ అన్ని. చూశాను, అవన్నీ నోట్ చేసుకున్నా. వాళ్ళ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే మనల్ని అడగరు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. అవును, వాళ్ళు నిన్ను మెప్పిస్తే ట్రై చేస్తారు. అవును, ఫస్ట్ ఇంటర్వ్యూ మనం మెప్పించాలి, సెకండ్ ఇంటర్వ్యూ ఓకే వచ్చాడు వీళ్ళని ఉంచుకోవాలి. మనల్ని ఎలా చెప్పారు, మొత్తం కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే, నాకు ఇందులో ఒక పదం చూశాను, అది నాకు ఎక్కడ ఆన్లైన్లో చూసిన ఎక్కడ దొరకలేదు, అది అసలు ఎక్కడ ఉంది ఏంటని అడిగాను. అది వాళ్ళ
బ్రాండ్ నేమ్ అది సంథింగ్ పేటెంటెడ్. సంథింగ్ అది ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు నాకు కొంచెం ఇంప్రెస్ అయినట్టు అనిపించింది, ఎందుకంటే ఆయన చాలా మోటివేట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఇంట్రెస్ట్గా. ఒక 1 hour ఇంటర్వ్యూలో ఒక 30 minutes ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఓకే. కంపెనీ గురించి. ఇంకొక 30 minutes నన్ను మళ్ళీ ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ అడిగారు. ఆ కనెక్టర్స్ RS-232 సంథింగ్ కనెక్టర్స్ ఉంటాయి, డేటా కనెక్టర్స్, ఇవన్నీ అడిగారు. ఇట్లా ఐడియా ఉందా, మనకి పవర్ సప్లైస్ ఉంటాయి, ఈ 16 amps 32 amps, ఎందుకంటే నాది కొంచెం హార్డ్వేర్ కాబట్టి ఆ కనెక్షన్స్, ఆ వైర్ డిఫరెన్సెస్ అవన్నీ చాలా బేసిక్ క్వశ్చన్స్ అవి అడిగారు. మళ్ళీ సింక్రోనైజేషన్స్ గురించి కొంచెం చిన్న క్వశ్చన్స్ అడిగారు. లాస్ట్కి ఇంకా ఓకే, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. బట్ నువ్వు ఏదన్నా ఒక క్వశ్చన్కి తెలుసన్నావా, తెలియలేదని చెప్పావా, లేకపోతే యూ ట్రై టు ఆన్సర్ ఇట్? ఇండియా లాగే ఇక్కడ కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసి చెప్పకపోవడం చాలా బెస్ట్. తెలియదు నాకు అంతే, తెలియదు అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఉండదు, తెలుసు అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఉండదు, తెలియదు అంటే ఇంకా అక్కడితో వదిలేస్తారు, అది వేరే క్వశ్చన్కి వెళ్తారు. తెలుసు అంటే ఓకే, తెలుసు అని ఇంకొక అడుగుతారు. సో డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇక్కడ ఇంటర్వ్యూలో చెప్పకపోవడం బెస్ట్. తెలియదు అంటే తెలియదు, అది కరెక్ట్. ఈవెన్ ఐటీలో కూడా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినా కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏం చెప్తానంటే చెప్పకూడదు. అంటే నీకు తెలియకపోతే తెలియదు అన్నట్టు చెప్పి, ఎందుకంటే ఇక్కడ అది మనకు టైం పడుతుంది అర్థం చేసుకుంటానికి. ఇక్కడ దేర్ పర్స్పెక్టివ్ ఈస్ అందరికీ అన్నీ తెలియాలని లేదు. సో తెలియకపోనంత మాత్రాన నువ్వేమీ అది నెగిటివ్ అయిపోదు ఇంటర్వ్యూలో. నువ్వు నేర్చుకుంటావు అని తెలుసు వాళ్ళకి, ఏంటంటే ఆ హోప్ ఇవ్వాలి, నువ్వు నేర్చుకునే కెపాసిటీ ఉంది, ఆనెస్ట్ గా ఉంటున్నావు. వాళ్ళకి మెయిన్ ట్రస్ట్ బేసిస్ పని చేస్తుంది. నువ్వు అన్ని మేనేజ్ చేస్తున్నావు, ఏదో పైన చెప్పేస్తున్నావు అంటే దెన్ నువ్వు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పోనీ దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇంతే తెలుసు అని చెప్పినా ఓకే, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అలా అని చెప్పి అసలు తెలియని దాని గురించి తెలియకపోవడం చెప్పకూడదు. ప్లస్ మనకి ఇంకొకటి ఇక్కడ ఇంగ్లీష్ వీళ్ళది కొంచెం డిఫరెంట్గా అనిపించిన, మన క్వశ్చన్ అర్థం అయిపోయినా 2 to 3 times అని అడగొచ్చు, వాళ్ళు ఓపిక్గా చెప్తారు. సో అంతే, క్వశ్చన్ అర్థం అవ్వకుండా చెప్పకపోవడం బెస్ట్. సో అలాగే జాబ్ వచ్చింది. అలాగా ఇంటికి వెళ్తున్నప్పుడు మెయిల్ వచ్చింది, ఇంకా హ్యాపీ. కాకపోతే ఇంకొక మళ్ళీ లిటిగేషన్ పెట్టారు వాళ్ళు. సో కంపెనీ జాబ్ ఇచ్చేస్తామన్నారు కానీ ఒక కండిషన్ పెట్టారా? ఒక కండిషన్ పెట్టారు. అది నా స్కిల్స్ అన్ని బాగున్నాయి అన్నారు, ఎలక్ట్రికల్ నాలెడ్జ్ కూడా బాగుంది, బేసిక్స్ అన్ని బాగున్నాయి అన్నారు. బట్ వాళ్ళకి నాకు జర్మన్ సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇక్కడ ఎప్పుడు పెద్ద వర్క్ చేయలేదు కదా, ఎలా ఉంటుందో మేము ఆలోచిస్తున్నాము, సో 1 yearతో ప్రొసీడ్ అవుదామా అన్నారు. బట్ తర్వాత నేను వాళ్ళకి మెయిల్ రిప్లై పెట్టానంటే, ఇక్కడ ఒక అమ్మాయిని అడిగాను, తనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, సుష్మిత అని. తను ఏం సజెస్ట్ చేసిందంటే, ఇవన్నీ రావి, నీకు ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసా తను చెప్పినట్టు. ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు తీసుకుంటున్నట్టు అని యాక్సెప్ట్ అని ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ రాసి, తర్వాత కానీ మీరు ఫుల్ టైం ఇస్తే నాకు ఇంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి రాసుకుంటూ వచ్చా. లాస్ట్లో మీరు ఫుల్ టైం ఇచ్చినా ఓకే, లేదంటే ఈ 1 yearతో జాయినింగ్ అన్నా ఓకే అని చెప్పి రాసా. సో 1 year తోటి కూడా వెళ్ళిపోదామని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అడ్వాంటేజెస్ చెప్పాను, మీరు ఫుల్ టైం వేస్తే నాకు హౌస్ సెర్చ్ ఈజీ ఉంటుంది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వీసా ఈజీ ఉంటుంది తనకి, నెక్స్ట్ నాకు వీసా ప్రాసెసింగ్ ఈజీ ఉంటుంది అని చెప్పి ఒక పారాగ్రాఫ్ కింద రాస్తే అతను సాటిస్ఫై అయ్యి, అతను కూడా కొంచెం ఇలాగే వేరే కంట్రీ నుంచి వచ్చిన అతను ఫుల్ టైం ఇచ్చేసారు. ఇంకా సో అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ ఇచ్చేసారు. నైస్. సో అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ పట్టుకెళ్ళి నువ్వు వీసా అప్లై చేసుకోవాలా, కంపెనీ అప్లై చేస్తుందా? ఇక్కడ కంపెనీస్ అసలు వీసా అప్లై చేయదు. సో అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ తీసుకెళ్ళి మనం వీసా అపాయింట్మెంట్ రోజు వెళ్ళి మన సిగ్నేచర్స్ అన్నీ చేసేసి వచ్చేస్తాం. తర్వాత వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు చెప్తారు. నాకు కొంచెం లేట్ చేశారు వాళ్ళు, ఎందుకంటే నేను మాస్టర్స్ అప్పటికి ఫుల్గా కంప్లీట్ చేయలేదు కదా. అంటే నేను థీసిస్ డిఫెన్స్ ఇవ్వలేదు, నేను అంత అయిపోయింది, డిఫెన్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కొంచెం పాస్ చేశారు. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టూడెంట్ వీసా మీద వర్క్ చేయొచ్చు ఆ కంపెనీలో, నాకు వర్కింగ్ ప్రాబ్లం లేదు కదా అని చెప్పి పాస్ చేసి, ఎప్పుడైతే నేను ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేశానో అప్పుడు నాకు బ్లూ కార్డ్ ఇచ్చేసారు. బ్లూ కార్డ్ ఈ లోపల నువ్వు డిఫెన్స్ ఇచ్చావు కాలేజ్కి వెళ్ళి డిఫెన్స్ ఇచ్చేసాను. డిఫెన్స్ ఏప్రిల్ ఇచ్చేసాను, జూన్లో సర్టిఫికేట్ వచ్చింది, ఇంకా జూన్లోనే బ్లూ కార్డ్ కూడా వచ్చేసింది. నైస్. బ్లూ కార్డ్ బెనిఫిట్స్ ఏంటి? బ్లూ కార్డ్ బెనిఫిట్స్ అది ఇక్కడ వర్క్ చేయడం కోసం బ్యాచిలర్స్ ఉండి మినిమం శాలరీ 48,000 సంథింగ్ 600 పైన అబవ్ ఉండి, బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఇండియా ఆర్ హియర్ ఉండి అప్లై చేసుకుంటే అది అన్లిమిటెడ్ వర్క్ కాంట్రాక్ట్. అది అంటే మన పాస్పోర్ట్ మీద లిమిటెడ్, అది బేస్ అయి ఉంటుంది. తర్వాత బ్లూ కార్డ్ నుంచి పర్మనెంట్ రెసిడెన్సీకి మార్చుకోవడం ఈజీ. బ్లూ కార్డ్లో ఒక 21 months ఉండి మనం ట్యాక్స్ పే చేస్తా, అంటే శాలరీ పే చేస్తా. B1 లాంగ్వేజ్ లెవెల్ ఉంటే 21 months తర్వాత మనకి PR వచ్చేస్తుంది. ఆర్ఎల్స్
27 months ఉండాలి. ఒకవేళ B1 లాంగ్వేజ్ లేకపోతే A1 ఉంటాయి. ఓకే. A1 A2 A1. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి వైఫ్ వీసా ప్రాసెసింగ్ బ్లూ కార్డ్ మీద ఉంటే మన స్పౌస్ వీసాకి వాళ్ళు ఎటువంటి జర్మన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇండియా నుంచి వచ్చేవాళ్ళు బ్లూ కార్డ్ నుంచి PR కన్వర్ట్ అయ్యి ఆ PR మీద కూడా ఏమీ వాళ్ళు చేయాల్సిన పని లేదు. బట్ ఇన్ ద కేస్ ఈ వీసా కాకుండా వర్క్ వీసా అని ఉంటుంది, అంటే బ్లూ కార్డ్ శాలరీ లేనప్పుడు అప్పుడు మాత్రం వాళ్ళు ఇండియాలో A1 చేయాల్సి వస్తుంది. వర్క్ వీసాలో ఉన్న, స్టూడెంట్ వీసాలో ఉన్న, PhDs చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ వీసాలో ఉన్నా వాళ్ళు గనక వాళ్ళ స్పౌస్ని తీసుకురావాలంటే వాళ్ళు మినిమం A1 జర్మన్ అవి ఉండాలి. పాస్పోర్ట్ ఎప్పటికి వస్తుంది యూజువల్లీ ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ ప్రకారం 2024 తర్వాత జర్మనీలో 5 years విత్ లీగల్ వీసా ఉండాలి. అంటే స్టూడెంట్ ఆర్ ఎనీ అదర్ వీసా లీగల్గా ఉంటూ పర్మనెంట్ జాబ్ ఉండి మేము గవర్నమెంట్ మీద డిపెండెన్సీ లేకుండా ఉంటే 5 yearsకి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ B1 లాంగ్వేజ్ ఉండాలి. B1 లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉండాలి. బట్ ఈ 5 ఏళ్లలో జస్ట్ ఎన్ని రోజులు జాబ్ మీద ఉండాలి నువ్వు? జాబ్ మీద ప్రొబేషన్ పీరియడ్ ఉండకుండా అన్లిమిటెడ్ ఫుల్ టైం ఉండాలి. ఎన్ని రోజులు? లాస్ట్ 5 yearsలో అలా ఏమి లేదు. లాస్ట్ 5 అప్లై చేసేటప్పటికి ఉండాలి. అప్లై చేసేటప్పటికి మనం ఫుల్ టైం ఉండాలి, ప్రొబేషన్లో ఉండకూడదు. అంటే మనం గవర్నమెంట్ మీద అట్ ఎనీ కాస్ట్ డిపెండెంట్ అవ్వకూడదు అని. ఓకే. 5 years ఉండాలి. 5 years నుంచి ఉండాలి. లాస్ట్ 6 monthsలో ప్రొబేషన్ అయిపోయి ఉన్న 5 years తర్వాత పాస్పోర్ట్ ఇచ్చేస్తున్నారు. అప్లికేషన్ వేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నువ్వు అప్స్ అండ్ డౌన్స్ చూసావు స్టూడెంట్గా. ఇప్పుడు జాబ్ మీద ఉన్న 1.5 year నుంచి ఎలా అనిపిస్తుంది జర్మనీ నీకు? జర్మనీ అన్ని విధాలుగా చూసుకుంటే నాకు ఇండియాలో జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఎలా ఉంటుందో అంత తెలియదు. కానీ ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంటుంది జాబ్ చేయడానికి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. సో కారు ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే కొంచెం తొందరగా వెళ్తాము. ప్లస్ జాబ్ సెక్యూరిటీ బాగుంటుంది. 1 year పే చేస్తే 3 months వరకు జాబ్ పోయినా చూసుకుంటుంది ప్రతి 1 yearకి. సో నేను 1 year చేశాను కాబట్టి 3 months వరకు ఆర్బెట్ గెల్డ్ లాస్ అంటారు, అది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో మనం ఎన్ని సంవత్సరాలు చేసినా ఒక్కసారి జాబ్ పోతే ఏమీ రాదు. అది కాకుండా ఐ థింక్ నీకు 21 months తర్వాత నువ్వు PR అప్లై చేస్తే PR వస్తే ఐ థింక్ 18 months 2 years దాకా కూడా చూసుకుంటుంది. జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఐడియా లేదు కానీ చూసుకుంటుంది. ఓకే. అది కూడా వాళ్ళకి ప్లస్ మనం ఇండియాలో ఉండకూడదు, ఇక్కడే ఉండాలి జాబ్ సెర్చ్ చేస్తూ. ఎప్పుడైనా ఓన్లీ అన్యూజువల్ కేసెస్ తప్పించి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది. అవునా? అంటే టైం ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. సాటర్డే సండేస్ లీనియర్గా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఏదో టెన్షన్లు ఉండవు, ఏదో ఎలాగో ఉంటుంది అని చెప్పి హ్యాపీగా వెళ్తూ ఉంటుంది లైఫ్ ఇక్కడ. ఎలా అంటే ఒక లైఫ్ లీనియర్గా అలా వెళ్తూ ఉంటుంది. శాలరీ వస్తూ ఉంటుంది, మనకు సరిపోతుంది మన ఖర్చులకి. ఇప్పుడు పిల్లలకి కిండర్ గార్డెన్ అని వస్తుంది, పిల్లలు ఉంటే వాళ్ళకి అది సరిపోతుంది. స్కూల్కి కట్టిన అవసరం లేదు, యూనివర్సిటీకి కట్టిన అవసరం లేదు. మనిషిలో మనకి ఎక్కువ పోయేది హెల్త్కి, పిల్లల ఫీజుకి. ఆ రెండు ఇక్కడ ఫ్రీ, అంటే మన ఇన్సూరెన్స్ కవర్ చేసేస్తుంది. అది అంటే ట్యాక్స్ కట్ చేసుకుని అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ప్లస్ రిమైనింగ్ శాలరీ మనకి కంఫర్టబుల్గా లగ్జరీగా బతకడానికి సరిపోతుంది. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం యూరోపియన్ కంట్రీస్ ప్రతిదీ అంతే, కొంచెం అపాయింట్మెంట్స్ దొరకవు హెల్త్ గవర్నమెంట్లో ఉన్నంత వరకు. అది ఒక్కటే ఒకసారి నాకు ఇండియా అనిపిస్తుంది, కానీ అంతగా అవసరం అయితే ఫ్లైట్ వెళ్ళి వచ్చేసి కదా అనిపిస్తుంది. ఫ్లైట్ కొంచెం టైం తీసుకుంటుంది, క్రిటికల్ అయితే కానీ ఒక్కసారి అపాయింట్మెంట్ టేక్ ఓవర్ చేసుకుంటే చాలా స్పీడ్గా అయిపోద్ది ప్రాసెస్. కొంచెం ముందు ప్లాన్ చేసుకోవాలి. జ్వరాలకి వాటికి దొరకవు. నాకు ఒకసారి బ్యాక్ పెయిన్ పట్టేసింది, అపాయింట్మెంట్ దొరకడానికి 2 weeks అలా పడుతుంది. అవును. లక్కీగా ఆ రోజు పెయిన్ కిల్లర్స్ తీసుకుని ఇండియాకి వెళ్ళిపోయాను, సెట్ అయిపోయింది. అంటే నాకు అప్పుడు ట్రిప్ ఉంది కాబట్టి సరిపోయింది. అది హ్యాపీగా అప్పుడే భోజనం చేసి ఏమీ లేదు, భోజనం చేసి అక్కడ కూర్చున్నా, లేక్సేను అంతే పట్టేసిందాడు. ఓకే. అలా ఇంక పాక్కుండా వెళ్ళి అలా పెయిన్ కిల్లర్స్ వేసుకుని అలా వెళ్ళిపోయాను ఇంటికి. ఓకే. సో హెల్త్ కేర్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఏం నచ్చుద్ది అంటే బావా, మనిషిని ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అయినా వెంటనే బేసిక్ ట్రీట్మెంట్ దొరికేస్తుంది. అది ఎక్కడున్నా. ఇక్కడ హెలికాప్టర్తో కూడా ట్రీట్మెంట్ చేస్తారు వచ్చి. ఒకవేళ ఏ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ఇరుక్కుపోతే హెలికాప్టర్ వస్తుంది చాలా ఎమర్జెన్సీ అయితే. సో ఇవన్నీ చూసుకుంటే ఇక్కడే కొంచెం బెటర్. ఇక్కడ చేసిన ఒక
మినిమంలో మినిమం 5 to 10 minutesలో అంబులెన్స్ ఉంటుంది. నేను ఒకసారి యూజ్ చేసుకున్నాను. రీసెంట్గా మా రూమ్మేట్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసి అది హార్ట్ అటాక్ కింద ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే సేమ్ ఇక్కడే కదా పట్టేస్తుంది గ్యాస్ దగ్గర. సో అని పిలిచినాకి ఒక 10 minutes లోపు వచ్చేసారు. ట్రీట్మెంట్ ఇక్కడే అన్ని ఈసీజీలు అన్నీ తీసేసి ఇంకా హార్ట్ కాదని అందరు ప్రశాంతత చూసుకుని ఓకే నీకు ఇది ప్రాబ్లం చేసేసి తీసుకెళ్ళిపోయారు. చేసేసారు. బేసిక్ ట్రీట్మెంట్ అది. అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఇవన్నీ చూసుకుంటే ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యారా మీరు? ఇవన్నీ మీ వైఫ్ కూడా వచ్చారు. అదే ఇవన్నీ చూసుకుంటే ఇంక ఇక్కడే బెస్ట్. అంటే ట్రీట్మెంట్ ఇవన్నీ చూసుకుంటే. కానీ ఆ ఒక్కలు వచ్చిన ప్లస్ అండ్ మైనస్ ప్రతి కంట్రీకి ఉంటాయి. కొంచెం అపాయింట్మెంట్స్ దొరకవు అంతే. చిన్నట్లకి స్కిన్ డిసీజ్ ఉన్నా కానీ 2-3 months అలా అపాయింట్మెంట్లు అయిపోద్ది. నువ్వు అప్స్ అండ్ డౌన్ చూసేసావు. మీ ఫ్రెండ్స్ అందరూ మాస్టర్స్ నీతో పాటు వచ్చి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చారు. అవును, అన్ని కంపెనీస్ లో సెటిల్ అయ్యారు కదా. అవును. ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి లేకపోతే జాబ్ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ మాస్టర్స్లో ఉండి సెటిల్ అవుదాం అనుకుంటే మీ ఎక్స్పీరియన్సెస్ తోటి, మీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఏది అవాయిడ్ చేస్తే లేకపోతే ఎలాగ ప్రొసీడ్ అవుతే బెస్ట్ అనిపిస్తుంది నీకు? ఫాస్ట్గా సెటిల్ అయిపోవచ్చు వాళ్ళు ఇక్కడ. ప్యూర్ మెకానికల్ జర్మనీలో కొంచెం జాబ్స్ కొంచెం తగ్గినాయి. 2030 నుంచి తగ్గడం మొదలైంది ప్యూర్ మెకానికల్. ఇప్పుడు నేను అడ్వైస్ ఇచ్చేది 3 categories కింద ఇస్తాను. ఫస్ట్ కేటగిరీ వచ్చి 3rd year బీటెక్ అంటే బ్యాచిలర్స్ 3rd yearలో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ 4th year బ్యాచిలర్స్లో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ వచ్చి జాబ్ చేస్తున్న వాళ్ళకి. సపోజ్ ఫస్ట్ 3rd year బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే 1-2 yearsలో కొంచెం ఎంజాయ్ చేయాలి. 3rd year నుంచి కొంచెం సీరియస్ తీసుకుంటే కెరీర్ సెట్ చేసేసుకోవచ్చు. అంటే ఇంజనీరింగ్లో 3rd year ఐఎల్స్ అవగొట్టేసుకుని ఐఎల్స్ రాసేసి క్వాలిఫై అయిపోద్ది. 2 years ఉంటుంది దాని ఎక్స్పైరీ డేట్. నెక్స్ట్ జర్మన్ నేర్చుకోవాలి. ఒకవేళ జర్మనీ వద్దాం అనుకుంటే జర్మన్ మీద నేర్చుకుని మెల్లగా 3rd year అవుతూ ఉంటుంది. 4th yearకి వస్తారు. 4th yearకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ అయితే ఒక అడ్వాన్స్డ్ డిజైన్ ఏదో ఒక సాఫ్ట్వేర్ అంటే A to Z డీప్గా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ అయితే మ్యాట్లాబ్ అని, ఈగల్ సాఫ్ట్వేర్ అని, పీసీబీ డిజైన్ ఒకటి ఫుల్ డీప్గా నేర్చేసుకోవాలి. మిగిలిన బేసిక్స్ నేర్చుకోవాలి. సో అప్పుడు జాబ్ కొట్టడానికి ఈజీగా ఉంటుంది. 4th year వాళ్ళు ఇప్పుడు 3rd year వాళ్ళు ఇలా చేసుకుని 4th year అవగానే ఫ్లైట్కి వచ్చేయచ్చు. అప్లికేషన్ చేసుకుని 4th yearలో అప్లై చేసేసుకుంటే 7th semester అయ్యాక ఆర్ 6th semester అయ్యాక, ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తుంది నేను ఇంకా చదువుతున్నాను అంటే. వీళ్ళు ఎంత ప్లాన్ చేసుకోవాలి పర్ మంత్ ఎక్స్పెన్సెస్? ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఉన్న ఖర్చు ప్రకారం అయితే 700 to 900 or 1000, 80 to 1 lakh ఇండియన్ రూపీస్ పర్ మంత్ ప్లాన్ చేసుకోవాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు సపోజ్ ఒక 15 లక్షలు లోన్ తీసుకుని వస్తారు ఇండియాలో. వచ్చేసి ఇక్కడ మా డాడీకి లోన్ అడ్డం తగ్గించేద్దాం పార్ట్ టైం చేసి తీర్చేస్తారు. అది ఆ మిస్టేక్ ఎవరో చేయొద్దు. ఎందుకంటే పార్ట్ టైం స్టూడెంట్లో చేస్తే తక్కువ వస్తాయి. కెరియర్ కూడా ముందుకు 1 year వెనక్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా వచ్చిన వెంటనే జాబ్స్ అప్లై చేసుకోవడం, ఇంటర్న్షిప్లు ఏమిటి అప్లై చేసుకుంటూ ఉంటే అక్కడ డబ్బులు ఎక్కువ మిగులుతాయి. చాలా మాస్టర్స్ కూడా అయిపోతుంది. అక్కడ వడ్డీ తగ్గించేసుకుందామని ఇక్కడ డబ్బులు వస్తాయి రాగానే. పార్ట్ టైం చేస్తే నెలకు 1,00,000 వచ్చేస్తాయి. 10 నెలలు చేస్తే 10 లక్షలు అయిపోద్ది కదా అనుకుంటారు. కానీ జాబ్ చేస్తే 20 లక్షలు వస్తాయి కదా. తర్వాత కెరియర్ ముందుకు వెళ్తుంది కదా. ఇవన్నీ చూసుకోవచ్చు. స్టడీస్లో మనకి ఎంత కావాలో అంతే సంపాదించుకోండి. ఆ తెచ్చుకున్న డబ్బులు దాచుకోవాలి. ఎప్పుడైనా లేనప్పుడు అదే కాపాడతాయి. నెక్స్ట్ 4th year ఉన్న వాళ్ళకి వచ్చేసిన వాళ్ళకి మీరు కొంచెం జర్మన్ బేసిక్స్ నేర్చుకుని మీకు ఆల్రెడీ 1 year వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే బయటకు వచ్చి వీళ్ళు ఆగస్టులోనే ఎప్పుడు వస్తారు, అప్పటికే యూనివర్సిటీస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. వచ్చిన తర్వాత ఐఎల్సి రాసేసి జర్మన్ నేర్చుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు ఫుల్ టైం ఉంటుంది కాబట్టి B1 B2 ఎంతైనా నేర్చేసుకుని వచ్చేస్తే వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది. రాగానే పార్ట్ టైం అంటే డైలీ 2 hours చేసుకున్నా కానీ ఒక మంత్లీ సరిపోతాయి. 2-3 hours చేసుకున్నా కానీ వచ్చిన మనీ మంత్లీకి సరిపోతాయి. సో ఇండియాని తెచ్చుకున్న మనీ ఖర్చు పెట్టిన అవసరం ఉండదు. ఇప్పుడు బీటెక్లో చెప్పినట్టు ఏదో ఒక స్కిల్, ఒక టూల్ కంప్లీట్గా నేర్చుకోవాలి. మిగిలిన 2-3 టూల్స్ పైన బేసిక్స్ నేర్చుకోవాలి అంతే. ఫుల్ అనే అవసరం లేదు. జస్ట్ డిజైన్ అలా చేయాలి అలా అని. సపోజ్ ఆ VA కాస్టిక్స్, డయోడ్ ఇవన్నీ చిన్న సిమ్యులేషన్స్. నువ్వు ఎలక్ట్రిక్ చెప్తున్నావు, మీ రిలేటెడ్ ఫీల్డ్ లో మీరు కంప్యూటర్స్ రావాలనుకుంటే అక్కడ ఏదైనా నేర్చుకుని రావాలి. ఒక సాఫ్ట్వేర్ ఈజీ అవుతుంది. ఒక జావా అంటారు, పైథాన్ సంథింగ్. ఒకటి డీప్ గా ఉండాలి, ఒక మిగిలినవి ఒక 2-3 పైన. ఎందుకంటే ఎవ్వరు డీప్ గా రాదు. ప్లస్ ఇక్కడ మ్యాట్లాబ్ మీద జాబ్స్ ఉంటాయి. ఆటోడాస్క్ ఇన్వెంటర్ అది దాని మీద జాబ్స్ ఉంటాయి. నేను దాని మీద చేశాను సంథింగ్. ఓకే, మ్యాట్లాబ్ మీద చేశాను, దాని మీద జాబ్స్ అలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి అక్కడ జాబ్ ఫ్లక్చువేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. చిరాకు వచ్చేసి 3 years 4 years ఐటీలో ఉంటారు.
ఏం చాలా మంది గ్రోత్ ఉండదు కదా పాపం. మనం ఒక 10-20% శాలరీస్ చూస్తాం, బట్ చాలా శాలరీస్ ఇంకా అలాగ స్టాగ్మెంట్ అయిపోయినాయి. వాళ్ళు ఇంకా డిసైడ్ అయిపోతారు వచ్చేద్దామని. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు అక్కడ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇక్కడికి రాగానే అందరూ ఒకటే. ప్లస్ జాబ్ వచ్చినప్పుడు ఆ ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కన్సిడర్ చేయరు, సో 0తో కన్సిడర్ చేసేస్తారు. ఇక్కడ శాలరీస్ ఎక్స్పీరియన్స్ తోటి లింక్ అయి ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంత శాలరీ అని. సో మనకి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 10 years అంటే రాదు. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న మహా అయితే ఒక 2 years కన్సిడర్ చేస్తారు అంతే. అదొకటి కన్సిడర్ చేసుకుని రావాలి ఇక్కడికి యూరోప్ వచ్చేటప్పుడు. ఎస్పెషల్లీ జర్మనీ నాకు తెలిసి అయితే అది పెద్ద కంపెనీస్ కూడా అదే చేస్తాయి. అదే అంటే ఐటీలో కొంచెం కన్సిడర్ చేస్తారు, మేబీ మిగతా ఐటీ కూడా పెద్ద కన్సిడర్ చేయరు, ఎందుకంటే వాళ్ళు తక్కువ తెచ్చుకుందామని చూస్తారు. మీరు తీసుకున్నప్పుడు తక్కువ తీసుకుందామని తక్కువకి తీసుకుందామని చూస్తారు. అంటే కన్సిడర్ చేసిన శాలరీలు అంత ఇవ్వలేరు, అంత 10 years ఇచ్చినంత ఇవ్వలేరు. కొన్ని కంపెనీస్ ఇస్తాయి కానీ అందరూ ఎవరు, చాలా వరకు తక్కువగానే చూస్తారు. బట్ ఏదో ఒక ఆఫర్ మీకు యూరోప్ వచ్చేద్దాం అనుకుంటే వచ్చేసి అప్పుడు మారచ్చు ఒక 1-2 years ఆగి. కానీ కన్సల్టెన్సీస్ త్రూ ఎవరైనా వస్తారు ఇక్కడికి, అంటే స్టడీస్ లైక్ ఇప్పుడు జాబ్ అక్కడ చేస్తా, ఇక్కడ లేదు డైరెక్ట్ గా జాబ్ ని ఎత్తుక్కుని వచ్చి బ్లూ కార్డ్ తర్వాత అప్లై చేసుకుందాం కన్సల్టెన్సీ త్రూ, అలాగేమైనా తెలుసా నీకు? అది ఐడియా లేదు, బట్ అంత కన్సల్టెన్సీస్ అంటే జర్మన్ కన్సల్టెన్సీస్ కొన్ని ఉన్నాయి. అడాగ్ అని ఒకటి ఉంటుంది, EDAG అడాగ్, అవి కొంచెం పాపులర్. తర్వాత మీరు చెప్తాను, కామెంట్స్లో పెట్టవచ్చు. అవి కరెక్ట్గా ఐడియా రావట్లేదు టైంకి, బట్ ఉన్నాయి ఒక 10 బెస్ట్ కన్సల్టెన్సీస్. అంటే చీట్ చేయవయ్యి, చాలా కన్సల్టెన్సీస్ చీట్ చేసి వచ్చేస్తారు కదా. చాలా మందిని చూస్తున్నాను 12th చదివేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఈ గ్రేప్ ఫార్మ్స్లను అలాంటి జాబ్లు అంటారు. అవి చేసుకోవడం అనవసరం, ఇక్కడ చూసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ బ్యాచిలర్స్ చేస్తారు చాలా మంది. నా చెప్పేది ఏంటంటే అవాయిడ్ చేయడం బెటర్. ఇక్కడ బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ ఇక్కడ చేయొద్దు, అక్కడే చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ పెరిగిన వాళ్ళు మెంటాలిటీ ఒకలా ఉంటుంది, ఇక్కడ పెరిగిన వాళ్ళు అన్ని చూస్తా పెరుగుతారు. ఒకేసారి 10th అంటే ఇంటర్ అంటే అంత బ్రెయిన్ అంత మెచ్యూరిటీ రాదు. ఇంకా సడన్గా రాగానే మనీ చూస్తారు. ఇంకా ఓకే మనీ వచ్చేస్తుంది కదా, పార్ట్ టైం చేసుకుంటే ఏదో ఒకటి చేసుకుంటే మనీ వస్తుంది కదా అని డివేట్ అయిపోతున్నారు స్టడీస్ నుంచి. సో మాస్టర్స్ రండి, మాస్టర్స్ ప్రిపేర్ అయ్యి తక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంచెం పాస్ అవ్వడం కూడా కొంచెం ఈజీ. బ్యాచిలర్స్ చాలా ఎక్కువ సబ్జెక్ట్స్ చదవాలి, 40-50 ఉంటాయి బ్యాచిలర్స్ అయ్యేలోపు. మనలాగా అంత ఈజీగా అయిపోవు ఇక్కడ. అవన్నీ గుర్తుపెట్టుకుని సో మాస్టర్స్కి అయితే రావాలి. బ్యాచిలర్స్కి ఆల్రెడీ ఇక్కడ యూరోపియన్ వాళ్ళ ఫాదర్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళ రిలేటివ్స్ బాగా ఉంటే అప్పుడు రావడం బెటర్. అంతేగాని బ్యాచిలర్స్కి నేనైతే ఎవరిని రికమెండ్ చేయను. అండ్ మాస్టర్స్ రావాలంటే నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి మీ ఫ్రెండ్స్ అందరినీ సర్కిల్స్లో చూసావు కదా, ఏ ఫీల్డ్స్ ఏ యూనివర్సిటీస్ బాగా అనిపిస్తున్నాయి? యూనివర్సిటీస్ని 2 విధాలుగా కేటగిరీస్ చేసుకోవచ్చు. ఒకటి అప్లైడ్ యూనివర్సిటీస్, ఒకటి యూనివర్సిటీస్. యూనివర్సిటీస్లో కొంచెం రీసెర్చ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, బాగా డీప్గా కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటాయి. అప్లైడ్ యూనివర్సిటీస్ జాబ్ ఓరియంటెడ్. రీసెంట్ ట్రెండ్స్ ఏంటి, యూనివర్సిటీలో పాత చదువుకుంటాం, పాత లాస్ అవన్నీ. ఇక్కడ కొంచెం టెక్నాలజీ రీసెంట్ అప్లైడ్ దాంట్లో కొంచెం రీసెంట్ టెక్నాలజీస్ చదువుకుంటాం. ఓకే, మోర్ జాబ్ పీపుల్ కూడా చేస్తూ ఉంటారు అనుకుంటా. జాబ్ ఓరియంటెడ్ ఇక్కడ, అది రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్. కానీ దేనికి దానికి ఉంది, స్కోప్ ఉంది. అటు నుంచి ఇటు జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఇటు నుంచి అటు రీసెర్చ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో ఉన్నారు, ఒక అబ్బాయి యూనివర్సిటీలో చదివారు, అటు జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మా దాని నుంచి 2 రీసెర్చ్కి వెళ్ళిపోయారు, ఫుల్గా రీసెర్చ్లో ఉన్నారు ఇప్పుడు. బట్ అప్లైడ్కి వస్తే ఇక్కడ ప్రొఫెసర్స్ దగ్గర ఏమైనా గ్రాంట్స్ ఉంటాయా? లైక్ నీకు వాళ్ళ దగ్గరే ఇది అసిస్టెంట్ కింద చేసేలాగా? యాక్చువల్గా ఇంటెన్స్ థీసిస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఒక ప్రొఫెసర్ 3 to 4 members తీసుకుంటారు. కానీ కోర్స్కి వచ్చి నా యూనివర్సిటీలో అయితే అరౌండ్ 90-80 members ఉన్నారు. ఓకే, సో అంతమందికి దొరకదు. అవి చెప్పాను కదా ఫ్రాన్ ఆఫర్స్ అని, అందులో అయితే ఎక్కువ ఉంటాయి, చాలా మంది అందులో చేస్తారు. సో జర్మనీ రికమెండెడ్, ప్రిపేర్ అయ్యి రండి నువ్వు చెప్పిన కేటగిరీస్ లో. జర్మనీ రికమెండెడ్ ఎవరికంటే మాస్టర్స్కి రికమెండెడ్, జాబ్ రికమెండెడ్. ఇంకా బ్యాచిలర్స్ తర్వాత ఒక డైరెక్ట్గా జాబ్ వస్తే వచ్చేయండి, మాస్టర్స్ చేయాల్సిన పని ఏం లేదు. శాలరీ కొంచెం వేరియేషన్ ఉంటుంది కానీ వచ్చేయడం బెటర్. ఇక్కడికి వచ్చి ఒక 2-3 మాస్టర్స్ అంటే యావరేజ్గా 3 years పడుతుంది జర్మనీలో. 2 yearsకి అవుతున్నాయి కొన్ని కేసెస్లో. జాబ్ వచ్చి సెటిల్ అయ్యేటప్పటికి 4 years పడుతుంది, అంటే ఇంకో బ్యాచిలర్స్ చేసినట్టు. ఇవన్నీ చూసుకుని బ్యాచిలర్స్కి అయితే నేను రికమెండ్ చేయను, మాస్టర్స్కి రండి. అది కూడా కన్సల్టెన్సీస్ నమ్ముకోకుండా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అవి కింద పాడ్కాస్ట్ కింద పెడదాము, అవి యూజ్ చేసుకుని రండి అంతే. మీకు మీరే నేర్చుకుని రండి, కన్సల్టెన్సీని మాత్రం నమ్మొద్దు. వెరీ గుడ్. సో ఇంత డిస్కస్ చేశాం కదా,
నువ్వు ఇంజనీరింగ్ చేసావు, మాస్టర్స్ చేసావు, ఇక్కడ ఇప్పుడు జాబ్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు కదా. లైక్ అదర్ దెన్ జర్మనీ వేరే కంట్రీ నువ్వు చూస్ చేసుకోవాలంటే ఏమైనా కంట్రీస్ ఉన్నాయా లైక్ చదువుకుంటా రావడానికి? ఆర్ జర్మనీ యూ థింక్ ఈజ్ మోర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ స్టిల్? జర్మనీ అంటే ఫీజు ఉండదు, అవుట్ సైడర్స్ కూడా ఫీజు ఉండదు, అండ్ ఇండస్ట్రీ బాగా ఎక్కువ ఉంటుంది వేరే కంట్రీస్తో పోల్చుకుంటే. సో జర్మనీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు పోలాండ్ అటు సైడ్ ఉంటాయి, అటు స్టడీస్కి వెళ్ళరు కానీ జాబ్స్కి నేను వెళ్దామని ఫిక్స్ అయ్యాను ఒకసారి అటు సైడ్. ఎందుకంటే ఇటు రిస్క్ అయినప్పుడు, బట్ శాలరీస్ అంత సరిపోవు మనకి అనిపించవచ్చు. ఫస్ట్ హైయెస్ట్ శాలరీస్ నేను చూసింది ఏంటంటే స్విస్లో బాగుంటాయి శాలరీస్. నెక్స్ట్ జర్మనీ, ఎందుకంటే ఆస్ట్రియా ఇవన్నీ కూడా జర్మనీ అంతా ఉండవు. అవునా అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు కూడా ఇటు వద్దామని చూస్తారు జర్మనీకి. ప్లస్ లోకల్ వాళ్ళతో పోల్చుకుంటే మనకి శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్టూడెంట్ బ్యాచ్ డిగ్రీ మాత్రం సంపాదించాలి, ఎంత పర్సంటేజ్ అని కాదు, డిగ్రీ ఉందా లేదా అంతే. బ్యాచిలర్స్ డిగ్రీ ఆడికి బ్యాక్లాగ్స్ ఇవన్నీ కామన్ కదా, అట్ ఎనీ కాస్ట్ ఒక 4 years 5 years 6 years బ్యాచులర్స్ తీసుకున్నా కానీ డిగ్రీ అవగొట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏమనిపిస్తుంది, కొంచెం అవన్నీ చూసి ఆ డిగ్రీ ఎందుకులే అన్న మైండ్ సెట్తో మాత్రం బయటికి రాకుండా డిగ్రీ చేతిలో ఉంటే లైఫ్ ముందుకు వెళ్తుంది, లేదంటే ఆర్ట్ జాబ్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే లైక్ ఇంకా నువ్వు జస్ట్ మ్యారీడ్ కదా, బట్ మీ ఫ్రెండ్స్ కొంతమంది కిడ్స్తో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది కిడ్స్ లైఫ్? అవన్నీ బాగా అనిపిస్తుందా ఫ్యామిలీ లైఫ్? సపోజ్ మా ఇల్లు ఉంది, మా ఇంటి ముందే పార్క్ ఉంది, సో కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ప్లస్ ఫ్యామిలీలో అంతా సేఫ్టీ అయిన ఎలాగున్నాయి? సేఫ్టీ అంతా చాలా బాగుంది మనం ఉన్న ఏరియా బట్టి. బట్ ఎప్పుడు కూడా అంత ఎక్కడే చూడలేదు నేను మా ఫ్రెండ్స్ సర్కిల్లో. రేసిజం అంటారు, అది ఎక్కడైనా ఉంటుంది, కొద్దిగా వస్తుంది. సపోజ్ మనం సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్కి వెళ్తే కొంచెం మన మీద కూడా కనబడుతుంది అక్కడ. సో ఇండియాలోనే ఉన్నప్పుడు ఇక్కడ కనబడదంటే ఉంటుంది, బట్ అంత హామ్ చేసే అంత ఉండదు. హామ్ ఎవరు హామ్ చేయరు, జస్ట్ మొహమ్మద్ తిడతారు ఒక్కసారి. నాకైతే ఎప్పుడు జరగలేదు, బట్ మా బ్యాచ్లో కొన్ని కేసెస్ జరిగినాయి. ఇంకా స్టూడెంట్స్ అంటారా, వాళ్ళు ఎప్పుడు అలా హామ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారంటే డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారు, చదువుకునే వాళ్ళు. ఇక్కడ రీసెంట్గా అదే ఇక్కడ ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ ఎవరు అలా ఉండరు. నా లాస్ట్ మినిట్ వచ్చే వాళ్ళకి లేకపోతే ఇక్కడ చూసే వాళ్ళకి వినే వాళ్ళకి జర్మనీ గురించి, జర్మనీ లైఫ్ స్టైల్ గురించి, లేకపోతే స్టూడెంట్స్గా కష్టాలు చూసావు కాబట్టి ఏమైనా లాస్ట్ మినిట్ థాట్స్ ఉన్నాయా? లాస్ట్ మినిట్ థాట్స్ అంటే కష్టాలు లేకపోతే లైఫ్ లీనర్ అయిపోద్ది, ముందుకు వెళ్ళాం. ఒకవేళ కష్టాలు పడితేనే లైఫ్ ఏంటో తెలుస్తుంది. సో మీకు రావాలనుకుంటే వచ్చేయాలి అంతే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది అంటారు అక్కడ ఎవరికి జాబ్లు ఉన్నాయి అంటారు, కానీ అన్నవాడే ముందు వస్తాడు. సో వాడిని పట్టించుకోకుండా వచ్చేసి డిగ్రీ అవగొట్టుకోవాలి ఫస్ట్. మనం ఎందుకు వచ్చాం డిగ్రీ చేయడానికి, ఆ డిగ్రీ అవగొట్టుకుంటే అదే అవగొట్టేసుకోవాలి. బ్యాచిలర్స్కి వస్తే బ్యాచిలర్ అవగొట్టుకోవాలి, మన ఏం అదే ఉండాలి. పార్ట్ టైం ఇవన్నీ నెక్స్ట్ సైడ్స్ ఇవన్నీ మనకి ఎంత కావాలో అంత సంపాదించుకుని డిగ్రీస్ అవగొట్టుకోవాలి. ఇంకోటి ఇండియాలో కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇక్కడ ఇండియాలో బ్యాచిలర్స్ అవ్వడం కొట్టడం ఈజీ, ఎలాగోలా నా డిగ్రీ అవగొట్టుకోవాలి. ఒకవేళ బ్యాచిలర్స్ అవ్వని క్రమాన 3 years డిగ్రీ అని ఏదో ఒక డిగ్రీ అవగొట్టుకుంటే నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఉంటుంది, లేదంటే అక్కడ ఆగిపోతాం. కానీ వాళ్ళతో అసలు కంపేర్ చేసుకోకుండా మనం చూసుకుని వచ్చేయాలంతే. బట్ యూ రికమెండ్ జర్మనీ టు స్టడీ? జర్మనీ నేను ఎప్పుడు రికమెండ్ చేస్తాను, స్టడీస్కి, జాబ్కి, సెటిల్ అవ్వడానికి కూడా. సెటిల్ అవ్వడం అనేది వాళ్ళ ఇష్టం నాకు. సో థ్యాంక్ యూ అగైన్, మళ్ళీ కలుద్దాం. Bye. Bye. Hey, I'm super pumped to bring you more episodes like this. Don't forget to subscribe and also follow back. Also, leave a comment what you liked in this episode. Alage, I've created a free guide to help you in case you are moving here or coming with a family or even coming to study here. This guide is going to help you. Click on the link in the description to download this guide, or just simply scan this QR code if you're watching on a big screen. See you in the next video.